90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా ఉమ్మడి ఆస్తి వాటా ఉన్నప్పుడు కొంతమంది తెలియకుండానే ఒకరి పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది కావాలని చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసి ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఉమ్మడి ఆస్తి వాటా ఉన్నప్పుడు ఒకరిపైన రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అండ్ దాంతోపాటు దానికి ఉండేటువంటి రైట్స్ ఎలా ఉంటాయి? హిందూ వారసత్వపు హక్కు చట్టం 1956 ప్రకారం అయితే హెచ్యుఎఫ్ అంటారు. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హెచ్యుఎఫ్ అంటే హిందూ అవిభాజ్య కుటుంబాల యొక్క ఉమ్మడి ఆస్తి. ఈ ఉమ్మడి ఆస్తి ఎవరికి చెందుతుంది అంటే టోటల్గా ఆ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి కూడా ఈక్వల్గా ఎవరి భాగాలు ఎలా ఉన్నట్టుగా దాని ప్రకారంగా చెందుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీరు అడిగినట్టుగా ఏమవుద్దంటే తండ్రి గారు ఏం చేస్తారంటే హెచ్ఎఫ్ ఉమ్మడి ఆస్తి ప్రాపర్టీ మిగిలిన తన పిల్లలకు కాకుండా ఏ ఒక్క అబ్బాయికో, పెద్ద అబ్బాయో చిన్న అబ్బాయి ఎవరికే కావచ్చు, ఒకరికి పూర్తిగా రాసేటప్పుడు హక్కులు మిగిలిన వారికి చెల్లుతుందా చెల్లదా, హక్కులు మిగిలిన వారికి కూడా చెల్లుబాటు అవుతాయా అవ్వవా అన్నటువంటి క్వశ్చన్ మీదైతే దీనికి సంబంధించి ఒకవేళ ఆ అబ్బాయికి పూర్తిగా అంటే ఉమ్మడి ఆస్తి ప్రధానంగా చెప్పేది ఆస్తులు రెండు రకాలుగా మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కూడా ఒకటి వారసత్వంగా వచ్చిన ఒక ఆస్తి ఉంటుంది, ఇంకొకటి తన స్వార్జితమైనటువంటి ఆస్తి మరొకటి కావాలి. అయితే ఈ రెండు రకాలుగా ఉంటాయి ఆస్తులు ఎవరికైనా. అయితే ఇక్కడ మీరు చెప్పినట్టు ఉమ్మడి ఆస్తి ఈ రకంగా తన ఒక్క పెద్ద కుమారుడికో రెండో కుమారుడికో పూర్తిగా ఇచ్చే సందర్భంలో మిగిలిన కుమారులకి కూతుర్లకి ఇది చెందుతుందా చెందదా అన్నటువంటి ప్రశ్న ఉదయించేటప్పుడు తప్పనిసరిగా ఒకవేళ తండ్రి ఏదైనా సందర్భాన్ని పరిస్థితులకు అనుగుణంగా ఒక అబ్బాయికి రాసినప్పటికీ కూడా మిగిలిన పిల్లలు కూడా దాన్ని కోర్టులో పిటిషన్ వేసి ఆ ప్రాపర్టీ ఇది ఉమ్మడి ఆస్తా కాదని ప్రూఫ్ చేయాల్సి వస్తుంది. ముందుగా ఇది ఉమ్మడి ఆస్తిని ప్రూఫ్ చేసేటప్పుడు ఆ ప్రాపర్టీ మిగిలిన కూతుర్లకి కొడుకులకు కూడా సమాన భాగాలుగా చెందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఒకవేళ తండ్రి తన కుమారుడికి ఆ ప్రాపర్టీ రాసేసాడు, ఇది నా స్వార్జితమైన ఆస్తి, సేల్డీడ్ అయిపోయింది. సేల్డీడ్ అయిపోయిన తర్వాత కూడా ఇది నా స్వార్జితమైన ఆస్తి అని చెప్తూ కూడా అతను తన పిల్లలకి మరలా ఒకవేళ ప్రాపర్టీ రాసేసాడు అనుకోండి, ఇది తన స్వార్జితమైన ఆస్తి కాబట్టి మరలా ఉంటే ఎక్కడ తన బ్రదర్స్ ఎక్కడ అడుగుతారని చెప్పి లేకపోతే సిస్టర్స్ ఎక్కడ అడుగుతారని చెప్పి అతను తన పిల్లలకి రాసిన క్రమంలో కూడా అటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళ మధ్య జరిగిన ఏదైతే ఒప్పందం ఉందో వాళ్ళ మధ్య జరిగిన ఏదైతే సేల్డీ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నల్ అండ్ అవాయిడ్ అయిపోతాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఈ మిగిలిన పిల్లలందరూ కూడా కోర్టులో దీన్ని ఫైట్ చేసి ఆ పిటిషన్ పెట్టి మేము కూడా లీగల్ హెయిర్స్గా ఉన్నాం, ఇది జాయింట్ ప్రాపర్టీ కింద వచ్చిన ప్రాపర్టీ కాబట్టి అది ఆస్తి కావచ్చు, పొలం కావచ్చు, స్థలం కావచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, ఏదైనా సరే ఇది ఉండాలి, అది లేదని కాకుండా వీళ్ళందరికీ వస్తుంది ఆ ప్రాపర్టీ ప్రకారం. అయితే ఇక్కడ ఏం చేయాలి, వీళ్ళు క్లాస్ 1 లీగల్ హెయిర్స్ ప్రకారం వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మేము ఆ ప్రాపర్టీ క్లాస్ 1 లీగల్ హెయిర్స్గా ఉన్నాము అంటే ఎవరికి వస్తుంది? క్లాస్ 1 లీగల్ హెయిర్ మళ్ళీ ఏం చెప్తుంది అక్కడ, ముందుగా కొడుకులు కూతుర్లు, అదేవిధంగా ఎవరైతే ఆ ప్రాపర్టీ మూడో తరం, ఎప్పుడు మనం జాయింట్ ప్రాపర్టీని ఎప్పుడు చెప్తామంటే 3 తరాలు చూడాలి ఆ ప్రాపర్టీ. అంటే తాతగారు నుంచి కొడుకు నుంచి మరొక కొడుకు, ఎప్పుడైతే 3 స్థాయిల ప్రకారం వస్తుందో దానిని దానిని యాక్చువల్గా మన వారసత్వ ఆస్తిగా మనం చెప్తాం. అటువంటి క్రమంలో ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో 3 స్థాయిలు అంటే 3 జనరేషన్స్ చూసినటువంటి ప్రాపర్టీ ఏదైతే వస్తుందో ఈ థర్డ్ జనరేషన్స్ వాళ్ళు కూడా లీగల్ హెయిర్స్ అంటే క్లాస్ 1 లీగల్ హెయిర్స్, క్లాస్ 2 లీగల్ హెయిర్స్ మళ్ళీ చాలా డీటెయిల్స్ ఉంటాయి, అవి మనం వేరే సందర్భంలో మాట్లాడదాం. సో క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కిందకు వచ్చేటప్పుడు మేము క్లాస్ 1 లీగల్ హెయిర్స్ కింద ఉన్నాము, సో మాకు కూడా ఇందులో హక్కు ఉందని చెప్పి వాళ్ళు ముందుగా లీగల్ సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ సర్టిఫికేట్ తీసుకొని మేము కూడా వారసత్వంగా ఆ ప్రాపర్టీ మాకు చెల్లుబాటు అవుతుంది, ఇది ఉమ్మడి ఆస్తిని ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా ఎవరైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్దారుల మీదుగా ఉంటుంది. వీళ్ళు ప్రూవ్ చేసుకున్న తర్వాత ఒకవేళ సేల్ డీడ్ జరిగినప్పటికి కూడా కోర్టు ఆ సేల్ డీడ్ని నల్ అండ్ అవాయిడ్ చేస్తుంది, పూర్తిగా నలిఫై అయిపోతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ అయితే చెల్లే క్రమం అయితే ఉండదు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, జాయింట్ ప్రాపర్టీలో ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఆ తండ్రి తన స్వార్జితమైన ప్రాపర్టీ తను సంపాదించుకున్న ప్రాపర్టీ అయితే ఏ ఒక్కరికి రాసినా మిగిలిన వాళ్ళు అడిగే హక్కు అయితే ఖచ్చితంగా లేదు. ఇది చాలా చోట్ల జరుగుతుంది. ఇటీవల మనకు వచ్చిన కేసులు కూడా ఇదే సందర్భంలో మా నాన్న అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, పిల్లలందరూ కూడా మా నాన్నగారు సంపాదించుకున్న ప్రాపర్టీ అయినప్పుడు కూడా ఆ ప్రాపర్టీ కొండంలో మేము కొంత అమౌంట్ ఇచ్చామని, మేము ఆ ప్రాపర్టీ కొండంలో మేము పలానా సందర్భంలో అమౌంట్ ఇచ్చాం కాబట్టి ఇది మా నాన్నగారికి సంబంధించిన ప్రాపర్టీ ఏ ఒక్క బ్రదర్కో లేదా ఒక కూతురుకో రాసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా క్లెయిమ్
చేసుకొని ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్రాపర్టీని అక్కడ అమ్మకాలు కొనుగోలు కాకుండా కూడా అమ్మే సందర్భాలు కూడా ఇటీవల చాలా కాలంలో మనకు నా దగ్గర వచ్చే కేసులు కూడా అవే వస్తున్నాయి. సో దీన్ని మళ్ళీ మనం హైకోర్టుకి అప్పీల్ చేసుకోవడం, లేకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకి అప్పీల్ చేసి ఆ ఇంజక్షన్ ఆర్డర్ని మళ్ళీ మనం ఇంజక్షన్ ఆర్డర్ పైన మనం మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు లేదా పై కోర్టు కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకవేళ ఇంజక్షన్ ఆర్డర్ వస్తే వితిన్ 30 డేస్లోగా మనం దానికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ స్వార్జితమైన ప్రాపర్టీ అయినా ఉమ్మడి ప్రాపర్టీ అయినా సరే, స్వార్జితమైన ప్రాపర్టీ ఎవరికైనా రాసుకునే అధికారం ఉంటుంది. కానీ జాయింట్ ప్రాపర్టీ ఏదైతే వస్తుందో జాయింట్ ప్రాపర్టీని మాత్రం ఏ ఒక్కరికో మాత్రం రాసే అధికారం లేదు. మిగిలిన వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నాగరాజ్ గారు, కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబాలు కదా, నోరు తెరిచి మాట్లాడలేరు. బట్ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది, అంటే ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద. అలాంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి లీగల్ రైట్స్ ప్రకారం వాళ్ళ ఆస్తిని వాళ్ళు పొందాలి అని అంటే మీ అపాయింట్మెంట్కి సంప్రదించవచ్చా? తప్పనిసరిగా నాగరాజ్ గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ఎవరైతే డీటెయిల్స్ కాంటాక్ట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా చాలా గోప్యంగా, చాలా రహస్యంగా కూడా ఉంచుతారు. మీ డీటెయిల్స్ తోటి, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తోటి ఈ లీగల్ టీం అప్రోచ్ అయితే డెఫినెట్గా కావాల్సిన సలహా సంప్రదింపులతో పాటు న్యాయ సలహా, న్యాయం దిశగా కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా పరిష్కారం చూపుతారు నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అలగిరి రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అలగిరి రవీంద్రనాథ్ గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.